బంగారం ఉంటే దొంగల భయం, తాకట్టు పెడితే బ్యాంకు సిబ్బంది లూటి, కాపలా ఉండాల్సిన వారే కాజేస్తున్నారు. ఇంటి దొంగలే కన్నం వేస్తున్నారు. తాకట్టు పెట్టిన బంగారం కొట్టేసిన ఘటనలో 10 నెలలైనా బంగారం ఇవ్వడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో గోల్డ్ లోన్ కుంభకోణం బాధితులను ఇంకా వెంటాడుతూనే ఉంది. గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బందే తాకట్టు బంగారం, నగదు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుమారు 20 కిలోల బంగారం, కోటి రూపాయల నగదు మాయమైన ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. క్యాషియర్ తో పాటు మరికొందరు ఉద్యోగులు కలిసి కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని కాజేసి ప్రైవేట్ బ్యాంకుల్లో మళ్లీ తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న ఘటన సంచలనంగా మారింది. బంగారం పోయి బాధితులు 10 నెలలుగా బ్యాంకు చుట్టూ తిరుగుతుంటే ఇప్పుడు వారికే లోన్ రెన్యువల్ చేసుకోవాలంటూ నోటీసులు పంపించడం మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. సంవత్సర కాలంగా ఆడిటింగ్ అధికారులు గాని, సూపర్వైజింగ్ అధికారులు గాని పూర్తిగా వైఫల్యం చెందారు. కానీ ఈ రోజు ఇదే ఎస్బీఐ అధికారులు మాకు ఒక నోటీస్ పంపించారు. మీరు పెట్టిన బంగారంలో నాణ్యత 24 క్యారెట్స్ కాదు, 22 క్యారెట్స్ దే ఉన్నది. దానికి మేము మీకు పరిహారం అందిస్తామని ఒక లోపభూయిష్టంగా, ఒక మోసపూరితంగా మాకు ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనలో మేము మా యొక్క పూర్తి విలువలో 20% కోల్పోవడం జరుగుతుంది. అంటే మా యొక్క 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలకు గాను మేము 8 లక్షల రూపాయల ఆభరణాలు కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళు తెలియజేసిన పరిహారం ప్రకారం దీన్ని ఎస్బీఐ అధికారులు పునరాలోచించి, పునఃసమీక్షించి బాధితులకు తక్షణం న్యాయం చేకూర్చాలని, వీలైతే మా బంగారం మాకు వీలైనంత తొందరగా అప్పజెప్పాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఎస్బీఐ బ్రాంచ్ కి వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ ని ఈ లెటర్ ఎందుకు పంపించావు, మీరు సైన్ ఎందుకు చేశారు అని అంటే, నన్ను ఫోర్స్ఫుల్ గా సైన్ చేసి పంపించారు, అందుకే నేను చేయడం జరిగిందని చెప్పేసి ఎస్బీఐ మేనేజర్ అంటే, మేము అందరం కలిసి మళ్ళీ రీజనల్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఆయన దీన్ని తప్పుదోవ పట్టిస్తూ ఇది 15 రోజులు అనేది మీకోసం కాదు, చనిపోయిన వాళ్ళ కోసం అని చెప్పేసి నోటి మాటగా చెప్తున్నాడు. అదే రాసివ్వమనంటే మాత్రం రాసివ్వడంట, అది వీలు కాదు అని అంటున్నాడు. మీరు ఏ ప్రకారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటే దానికి కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఏజీఆర్ తరపున అంటే ఇన్సూరెన్స్ ఇస్తున్నారా, మీరు మీ చట్ట ప్రకారం ఇస్తున్నారా, ఆర్బీఐ రూల్ ప్రకారం ఇస్తున్నారా, ఏ ప్రకారం ఇస్తున్నారా అని అడిగితే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఎందుకు అని అంటే ఈ దొంగతనంలో ఆర్ఎం కి, ఈ చీఫ్ మేనేజర్ కి, వీళ్ళందరికీ పాత్ర ఉన్నదేమో అని మా ప్రగాఢ విశ్వాసం. 10 నెలలుగా బాధితులు తమ బంగారం కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా స్పష్టమైన సమాధానం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు ఇస్తాం, మాపు ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారనే తప్ప న్యాయం చేయడం లేదని మండిపడుతున్నారు. ఇదే సమయంలో లోన్ రెన్యువల్ చేసుకోవాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు రావడం బాధితుల్లో మరింత ఆగ్రహం రేపుతోంది. ఈ రాసిన పాయింట్లు ఒకటి, మేము చేసినటువంటి గొడవకు సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చారు. వారి సమక్షంలో ఈ 4 పాయింట్లను మేము ఓన్లీ ఎవరైనా తక్షణమే పైసలు కావాలనుకున్న వారికి ఇచ్చినాం, కానీ ఎవరైతే మన గోల్డ్ తీసుకోరో వారికి వర్తించాయని చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే, రేపు మాకు నోటీస్ ఇచ్చాడండి, నోటీస్ ఇచ్చిన తర్వాత మేము బ్యాంక్ దగ్గరికి పోతాం. ఏమయ్యా ఆ రోజు నీకు నోటీస్ ఇచ్చినా కదా, నీ ఇష్టం ఉంటే పాయింట్ డబ్బులు తీసుకో, లేకపోతే గోల్డ్ వచ్చేదాకా ఆగుమని అనడా రేపు? కాబట్టి ఈ నోటీస్ అనేటువంటిది ఏ విధంగా కస్టమర్ కు 1% ఆమోదయోగ్యంగా లేదు. ఇంత మంచి ఉన్నతమైనటువంటి ఎస్బీఐ బ్రాంచ్, 402 మంది, రూరల్ ఏరియా చెన్నూరు అనేటువంటి ఒక మామూలు టౌన్, అందులో చాలా మంది 402లో 380 మంది రైతులే ఉన్నారు. కాబట్టి రైతుల పక్షాన ఎస్బీఐ ఉన్నత శాఖ తక్షణమే స్పందించి ఈ రైతులందరికీ న్యాయం చేసి రానున్న రోజుల్లో జూన్లో విత్తనాలు గాని, ఎరువులు గాని కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్బీఐ ఉన్నత సంస్థ తక్షణమే స్పందించి ఈ బాధితులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. గోల్డ్ లోన్ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కేసు తేలే వరకు బంగారం ఇవ్వలేమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే కోర్టు కేసులతో తమకు సంబంధం లేదని, తాము తాకట్టు పెట్టిన బంగారం వెంటనే ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బంగారం ఇవ్వలేని పరిస్థితి ఉంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నగదు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.